చెన్నై వేదికగా జింబాబ్వేతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో టీమిండియా 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కానీ, భారత్ విషయంలో మాత్రం భారత జట్టు మాజీ బ్యాటింగ్ దిగ్గజమైన సునీల్ గవాస్కర్ మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నాడు మన భారత జట్టుకి. తీవ్రమైన అసహనం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా నెట్ రన్ రేట్ అత్యంత కీలకంగా మారిన సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయాలు గల్లీ క్రికెట్ కన్నా దారుణంగా ఉన్నాయన్నారు. అసలు ఇంతకీ ఆయన ఏమన్నారనేది కనుక చూస్తే, ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. అందరూ భారత్ భారీ నెట్ రన్ రేట్‌తో విజయం సాధిస్తుందని అనుకున్నారు. ఎందుకంటే ప్రత్యర్థి జట్టు జింబాబ్వే టార్గెట్ ఇచ్చింది 256 రన్స్ కాబట్టి. అయితే ఇక్కడ ఐదుగురు ప్రధాన బౌలర్లు ఉన్నప్పటికీ కెప్టెన్ సూర్య శివం దుబే చేతిలో ఆఖరి ఓవర్‌లో బౌలింగ్ చేయించడం చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే దుబే తన మొదటి ఓవర్‌లో 26 పరుగులు సమర్పించుకున్నాడు. మళ్ళీ తిరిగి తను ఒత్తిడిలో ఉన్న సమయంలో అతనికి చివరి ఓవర్ ఇవ్వటం అనేది దాంతో మళ్ళీ ఇంకొక 20 పరుగులు రావటం. అంటే టోటల్‌గా ఎన్ని పరుగులొచ్చాయి? 46 రన్స్ వచ్చాయి. దీనిపైన ఇక సూర్యకుమార్ యాదవ్ నిర్ణయాలను తప్పుపడుతూ గల్లీ క్రికెట్ తరహాలో ఉన్నాయని, ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే వచ్చేది వరల్డ్ కప్ కాదు గానీ, ఇంక వేరేవేవో వస్తాయని చెప్పాడు. 120 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే దుబేతో పదే పదే బౌలింగ్ చేయించడం వల్ల నెట్ రన్ రేట్ పెంచుకునే సువర్ణ అవకాశాన్ని భారత్ కోల్పోయిందని మండిపడ్డాడు. జింబాబ్వేను 120 పరుగుల లోపే ఆలౌట్ చేసి ఉండుంటే వెస్టిండీస్ కన్నా మెరుగైన రన్ రేట్‌కు భారత్ లభించేది. ఇక అప్పుడు ఇటువంటి చిన్న చిన్న విషయాల పైన ఫోకస్ చేయకుండా నేరుగా గెలుపు మీదే ఫోకస్ చేసే అవకాశం దక్కేది. ఇక ఆదివారం జరగబోయే వెస్టిండీస్ మ్యాచ్‌లో ఒకవేళ గనక అంటే వర్షం అయితే పడదు. కానీ పడితే మాత్రం నెట్ రన్ రేట్‌ని కన్సిడరేషన్‌లోకి తీసుకోవాలి. ఈ సూర్యకుమార్ యాదవ్ ఆఖరి ఓవర్ శివం దుబే చేత నుంచి కాకుండా వేరే ఆటగాళ్ళ చేత చేయించుండుంటే పరిస్థితి వేరే రకంగా ఉండేది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.